మాట చెప్తున్నాను. ఆడపిల్ల అనేటువంటి ఒక విషయం గురించి చెప్పాలి అంటే, ఒక అమ్మాయికి, అబ్బాయికి మ్యారేజ్ అయింది కొత్త. ఓకే. వివాహం అయిపోయింది. అయిపోయిన తర్వాత అమ్మాయి, అబ్బాయి ఒక కండిషన్ పెట్టుకున్నారు. నీ తల్లిదండ్రులొచ్చినా, నా తల్లిదండ్రులొచ్చినా మన డోర్ ఓపెన్ చేయకూడదు. వాళ్ళెవరు లోపలికి రావడానికి వీల్లేదు అని చెప్పి ఒక కండిషన్ పెట్టుకున్నారు. ఓకే. అబ్బాయి తల్లిదండ్రులు వచ్చారు కొన్ని రోజుల తర్వాత. డోర్ నాట్ చేస్తున్నారు. ఈ అబ్బాయిలో ఏం కదలిక లేదు, వెళ్ళిపోయారు. ఓకే. కొన్ని రోజుల తర్వాత కొన్ని గంటలు చూశారు, వెళ్ళిపోయారు. కొన్ని రోజుల తర్వాత అమ్మాయి తల్లిదండ్రులు వచ్చారు. ఓకే. వచ్చి డోర్ నాట్ చేస్తున్నారు. బయట ఎవరు వచ్చారు ఏంటనేది ఈ అమ్మాయికి అర్థమైపోయింది. ఈ అమ్మాయి మనసులో బాధ. నా తల్లిదండ్రులు వచ్చారు, నేను తలుపు తీయలేకపోతున్నాను, ఏం చేయాలి లోపల మదన పడిపోతూ బాధపడుతూ ఏదైతే అయిందని చెప్పి టక్కన డోర్ ఓపెన్ చేసింది. భర్త కూడా ఏం మాట్లాడ. కొన్ని రోజుల తర్వాత కొడుకు పుట్టాడు. బారసాలు చేశాడు, బాగానే ఉంది. నెక్స్ట్ అమ్మాయి పుట్టింది. అమ్మాయి పుట్టిన తర్వాత ఈ తండ్రి ఊరు మొత్తాన్ని పిలిచి బారసాలు చేశాడు. అందరిని అంగరంగ వైభవంగా బారసాలు చేశాడు. భార్యకి డౌట్ వచ్చి అడిగింది, ఎవరైనా కొడుకు పుడితే బాగా బ్రహ్మాండంగా ఆనందంగా బారసాలు చేసుకుంటారు, నువ్వు కూతురు పుడితే ఎందుకు చేసావు అంటే, రేపటి రోజున నా కోసం తలుపులు తీయడానికి ఒకటి పుట్టింది, అందుకని తలుపు నేను చేశానని చెప్పాడు. అంటే ఆడవాళ్ళ జన్మ అనేది ఎంత ఇదిగా ఉంటుంది. పెళ్ళైపోయిన తర్వాత కూడా తల్లిదండ్రుల దగ్గర నుంచి ఎక్కడ కూడా బంధాన్ని తెంచుకోకుండా ఉండేటువంటిది.